దేవుని వాక్యం చూస్తే సహవాసం గురించి, స్నేహం గురించి, మనుషుల గురించి చాలా అవసరము, చాలా ప్రాముఖ్యత తెలియజేయబడుతుంది. 5 డైమెన్షన్స్, 5 పీపుల్. ఆ 5 పీపుల్లో ఈ 5 ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. ఆ 5 ముఖ్యమైన వ్యక్తులు మీ జీవితంలో మీరు పొందుకోవాలనేది ఈరోజు వాక్యము. మొదటి వారు ఎవరంటే మనల్ని దేవునితో కలిపేవారు. వారు నీ జీవితంలో పెద్ద ఏం చేయరు, నీకేం పని చేయరు, నీకేం సహాయం చేయరు, నీకేం డబ్బులు ఇవ్వరు, నీకేం రికమెండేషన్ చేయరు, నీ భారాన్ని మోయరు, నీ గొడవని వినరు, నీకు ఏమి చేయరు. జస్ట్ నిన్ను దేవునితో కలిపి వెళ్ళిపోతారు, అంతే వారి పని. అలాంటి వారు కావాలి. రెండో రకమైన మనుషులు ఉంటారు. ఎవరు తెలుసా? నీ కొరకు ఒక్క చిన్న రికమెండేషన్ ఇస్తారు, నీ కొరకు ఒక చిన్న మాట చెప్తారు, నీ గురించి ఒక చిన్న విషయం తెలియజేస్తారు, నీ గురించి ఒక చిన్నది పంచుకుంటారు, నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఈరోజు మన ఇతరులతో సరిగా ఉండకపోతే మనకు మంచి చేస్తానికి ఎవరు ఉండరండి. ఈరోజు నాకు స్నేహితులు ఎవరు వద్దు, నాకు సహాయం ఎవరు వద్దు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు వద్దు, నేను ఒక్కడిని ఉంటానంటే చాలా డేంజర్. యు నీడ్ ద పీపుల్ అరౌండ్ యూ. నీకు కనబడే ఈరోజు నీ జీవితంలో ఉన్న మనుషులు, వీళ్ళ ద్వారా నాకు ఏం జరుగుతుంది, వీళ్ళ ద్వారా ఏం ప్రయోజనం ఉండనొచ్చు. లేదు లేదు లేదు. దేవుడు నీ చుట్టూ పెట్టిన ప్రతి ఒక్కరి ద్వారా నీ జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మూడో రకమైన వారు ఉంటారు. ఈ మూడో రకమైన వారు ఎవరంటే వారికి పెద్ద తెలివి ఉండదు అనుకుంటామేమో, వారికి పెద్ద మన కొరకు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం పెద్ద కనెక్షన్స్ లేవు, పెద్ద ఏమి జరిగించలేరు, పెద్ద అది లేదు ఇది లేదు అనుకుంటామేమో. కానీ వారు ఎప్పుడు మన పక్కన గమ్మున ఉంటారు, ఎప్పుడు పక్కనే ఉంటారు. వీడితో ఏం ప్రయోజనం రా అనుకుంటాము. కొంతమంది అంటారు, ఎందుకురా ఎప్పుడు చూసినా వాడిని పెట్టుకుంటావు, ఏముంది, వాడికి ఉద్యోగం ఉందా, వాడికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా, వాడికి ఏమైనా పని వచ్చా, ఎందుకు వాడిని పక్కనే పెట్టుకుని ఉన్నావు. అనేక సార్లు చూస్తే అలాంటి వారు చాలా ప్రాముఖ్యమైన వారు. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే మీరు ధన్యులండి. వారి జీవితాన్ని మీకు దారబోసి మీ పక్కన ఒక వ్యక్తి ఉన్నారంటే యు ఆర్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే దిస్ బిజీ వరల్డ్ నో బడీ గివ్స్ టైం ఫర్ ఎనీబడి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఈ బిజీ లోకంలో ఎవడికి సమయం అవ్వడం. సమయం ఇస్తే ఏదైనా వస్తావా, ఏదైనా ఇస్తావా, ఏదైనా చేస్తావా అన్నట్టే చూస్తాడు. దట్ ఈస్ ద వరల్డ్. కానీ అలాంటి పరిస్థితుల్లో వారికి ఉన్న ప్రాముఖ్యతలన్నీ పక్కన పెట్టి మీ పక్కన ఒక మనిషి ఉన్నాడంటే హీఈస్ ద మోస్ట్ వాల్యుబుల్. అలాంటి వారిని భారం మోసేవాళ్ళు అని చెప్తాం. బర్డెన్ బేరర్స్, భారం మోసేవారు. వారు మన భారాలు మోస్తారంట. వాళ్ళు ఏం లేదు, నీ బాధ అంతా వింటారు, మౌనంగా ఉంటారు. నీ తిట్లన్నీ వింటారు, మౌనంగా ఉంటారు. నీ నష్టంలో సైలెంట్గా ఉంటారు, నీ ఆనందంలో సంతోషంగా పక్కన ఉంటారు. నీతో ఉండగలిగిన వారు, నిన్ను భరించగలిగిన వారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా మీ పోరు భరించేవారు? ఉన్నవారు నిజంగా చేతులు ఎత్తండి. యు ఆర్ సో బ్లెస్డ్. ఇంతమందిగా ఉన్నారా, ఎంత ధన్యులు. వారిని జాగ్రత్తగా చూసుకోండి, వారితో మంచిగా ఉండండి. ఇశ్రాయేలీయులకి ఎందుకు మోషే వారి భారమంతా తీసుకొచ్చి మోషే మీద వేసేవారండి. ఎప్పుడు చూసినా సడుగుడు గొడుగుడు. కానీ మోషే కూడా కొన్నిసార్లు స్పార్క్ అయ్యాడు. దాని తర్వాత దేవుడు వెతుకుతా, అయ్యో దేవా ప్లీజ్. దేవుడికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దూరేడంట. చంపే ప్రభా అనొచ్చు కదా, వద్దు ప్రభా, నువ్వు వాగ్దానం చేసావు ప్రభా, నువ్వు మాట ఇచ్చావు ప్రభా, నువ్వు నిబంధన చేసావు ప్రభా. ఈజ్ డిస్కసింగ్, ఈజ్ ప్లీడింగ్. ఈరోజు మన జీవితంలో వి నీడ్ బర్డెన్ బేరర్స్. మన భారాన్ని మోసేవారు, మనల్ని అర్థం చేసుకునేవారు. ఈరోజు మన జీవితంలో ఇట్ ఈస్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ ద రైట్ పీపుల్. ద రైట్ పీపుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ దెమ్. మీరు కలిగి ఉంటాం, మీ బాధ్యత. 4వ రకం ఉంటారు. ఎలాంటి రకం ఉంటే మాత్రం నిజంగా గ్రేట్ అండి. యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్. వాళ్ళు ఎలాంటి రకం అంటే వారి ధన్యులు అని చెప్పచ్చు. వారు ఎలాంటి రకం అయితే వారికి తలాంతులు కలిగిన వారు, పని తెలిసిన వారు, నువ్వు అడిగితే చేసి పెట్టేవారు, చిట్టికేస్తే నీకు చేసి పెడతారండి. నువ్వు అనుకుంటే నీకు జరిగించి చూపిస్తారండి. నువ్వు ఆశపడితే నీ ముందు తీసుకొచ్చి పెడతారండి. మీ జీవితంలో ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరా? అందుకే సరిగా బ్రతకండి అంట. ఉన్నారు, ఉంటారు. యు సీ, గిఫ్టెడ్ పీపుల్ ఆర్ ద పీపుల్ ద హోల్ వరల్డ్ ఇస్ సర్చింగ్ ఫర్. ప్రతి కంపెనీలో వెతికేది వాళ్ళ కొరకే, ప్రతి ఇన్వెస్టర్ వెతికేది అలాంటి వారి కొరకే, ప్రతి ఆంట్రప్రెనర్ వెతికేది అలాంటి వారి కొరకే. దే వాంట్ పీపుల్ హూ కెన్ గెట్ వర్క్ డన్. దావీదు దగ్గర వాట్ అ బ్లెస్డ్ మ్యాన్.
30 మంది ఉన్నారంట. ముగ్గురు కాదు, 30 మంది ఉన్నారంట. 30 మంది ఉన్నాడు కాబట్టి అంత గొప్ప వీరుడు. అబ్బా, దావీదే వీరుడు. దావీదు గొలియాతుని చంపాడని మనం ఇంత విర్రవీగుతామో, దావీదు దగ్గర ఉన్న వీరుల్లో ఒకడు గొలియాతు లాంటి వాళ్ళని చాలా మందిని చంపాడు, ఒకని కాదు. తెలుసా? 30 మంది వీరులు ఉన్నారంట. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు ముగ్గురంట. ఆ ముగ్గురు ఎలాంటి వారంటే ప్రాణాన్ని తెగించిన వారు, తెగించి చూపించిన వారు. దావీదంట ఒకరోజు ఆయన గుహలో ఉంటూ దాక్కుంటూ అక్కడ నుండి మంచి నీళ్ళు తాగాలని ఉంది. మా ఇల్లు బెత్లెహేమో, నా ఊరు బెత్లెహేమో, మా ఇంటి నీళ్ళు తాగాలని ఆశగా ఉంది అన్నాడంట. అప్పటికి ఆ ప్రాంతము ఫిలిస్తీన్లు ఆధీనం చేసుకున్నారు. ఫిలిస్తీన్ సైన్యం అక్కడ ఉంది. ఫిలిస్తీన్ల ఆధీనం చేసుకునే ఫిలిస్తీన్ సైన్యం అంటే ఈ ముగ్గురు దగ్గర చెప్పాడంట, నీళ్ళు తాగాలని ఆశగా ఉంది. ఏం తాగాలన్నాడు? నీళ్ళు. నాకు బంగారం కావాలన్నాడా? నాకు శత్రువు ప్రాణాలు కావాలన్నాడా? ఏంటి పెద్ద అడిగాడు? నీళ్ళు. ఆ ముగ్గురు సైనికులు ఏం చేశారు తెలుసా? వెళ్ళిపోయారంట. శత్రు దండులోకి వెళ్ళిపోయాడంట. శత్రు దండి కావాలి వాళ్ళందరూ పోరాడి జయించారంట. ముగ్గురు శత్రు ఊర్లోకి వెళ్ళారండి. ఎట్లా ఉంటుంది? ముగ్గురే, కానీ ఆ ముగ్గురు వీరులు, మామూలు వాళ్ళు కాదు. పెద్ద ఊరు ఆర్మీ వేసుకుని ముగ్గురు వెళ్ళారంట. శత్రు సమూహాన్ని చంపారంట. నీళ్ళు తీసుకొచ్చి దావీదుకి ఇస్తున్నారంట. నువ్వు నీళ్ళు అడిగావు కదా, ఇదిగో. నువ్వు నీళ్ళు తాగాలన్నావు కదా, ఇదిగో. నువ్వు ఆశపడ్డావు దావీదు, ఇదిగో. మీ జీవితంలో అలాంటి చేయగలిగిన వారు ఉన్నారా? యు సీ, దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. స్నేహితుడు ప్రాణాన్ని పెడతాడంట. దట్ ఈస్ ట్రూ బ్లెస్సింగ్. అది ఊరక రాదండి. ఇట్ టేక్స్ ఇన్వెస్ట్మెంట్. దావీదు ఇన్వెస్ట్ చేస్తాడు తన టైం, తన కెపాసిటీ. తను ఇంకా సౌలు ద్వారంగా, తన యవన కాలం నుండి సౌలు ద్వారంగా తరమబడేటప్పటి నుండి వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళందరూ? దావీదు కొరకు అంత చేయగలుగుతున్నారంటే వారి దిక్కులేని పరిస్థితుల్లో దావీదు దగ్గరికి వచ్చారు. వారికి మొత్తం అండగా నిలబడ్డారు. దావీదు వృద్ధాప్యం వచ్చేటప్పటికి, దావీదు నీకేం కావాలని ఇస్తాను దావీదు, నా ప్రాణాలను తెగిస్తా. నేను చెప్పే మాట వాక్యంలో ఉందండి, ఒకసారి చదువుతామా అండి? 2 Samuel chapter 23 verse 30. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలను దావీదొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రేఫాయిము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండిను ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చినడలా ఎంతో సంతోషించదని అధికారులతో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనల్లకొనెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. ఆగండి, మనం చూస్తున్నాము, ఆయన ఆశపడింది తీసుకొచ్చి ముందు పెట్టాడంట. దావీదు థ్యాంక్ యూ అని చెప్పి తాగేశాడు కదా. దావీదు క్యారెక్టర్ చూడండి. అరే, నేను ఆశపడ్డాను అంతేనయ్యా, అందుకని మీ ప్రాణాలను తెగించి ఎందుకు పోయారు? మీరు ప్రాణాలను తెగించి నాకు తీసుకొస్తే నేను తాగుతానా? యెహోవా సన్నిధులు అంతా మోకరించి ఆయన ముందే వేసాడంట. దేవా, నువ్వు తీసుకోయ్యా, నీకు తగ్గుతుంది. నేను ఆశపడ్డాను, కానీ నా కొరకు ఇంతగా ప్రాణం పెట్టగలిగిన వారు వీరున్నారు. థ్యాంక్ యూ, దీనికి మించింది లేదు. యు సీ, దీస్ 3 people బైబిల్ ఉంటుంది ఏంటంటే, దీస్ ఆర్ జస్ట్ ద ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ దీస్ 3 ఆఫ్ ద 3. వారు ముగ్గురు చేసిన సాహసాల్లో ఇది ఒక్క సాహసం అంట. ప్రాణాలు తెగించి దావీదు ఆశపడ్డా చేసి చూపిస్తాను. అలాంటి వారు కలుగుతాం. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. కానీ అలాంటి వారు ఊరక రారు అని చెప్తున్నాను. ఇట్ హ్యాస్ టు టేక్ టైమ్, ఇట్ హ్యాస్ టు టేక్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు ప్రయాసపడుతున్నావేమో, నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, నువ్వు సమయాన్ని కేటిస్తున్నావేమో, నీ చేయగలిగింది చేస్తున్నావేమో, నువ్వు ఏది చేసినా కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్. డోంట్ వరీ. నువ్వు ఏం విత్తుతావో అది కోస్తావు. విత్తే కాలం ఉంది, కోసే కాలం ఉంది. విత్తు. ఇట్ ఈస్ ఫైన్. ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. నాకు ఎవరు లేరు అని చెప్పొద్దు. నన్ను పంచుకుని, నా స్నేహాన్ని పంచుకునే వారు ఎవరు లేరు. నో నో నో, యూ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్, యూ ఓన్లీ వాంటెడ్. అబ్బా, నాకు కూడా అలాగ ప్రాణం తెగించుకునే వాళ్ళు. నన్ను దావీదు వారి కొరకు ప్రాణం తెగించాడు. దావీదు వారి కొరకు తెగించాడు. వారికి అండగా నిలబడ్డాడు, వారికి నాయకుడిగా నిలబడ్డాడు, వారికి రాజుగా అవుతానికి ముందే హీ వాజ్
ద బ్రదర్, యు సీ దట్స్ అ ఫ్రెండ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎలాంటి వారు కలుగుతాం గొప్ప ధన్యత. దేవుడు అక్కడ చూస్తానండి, ఈ గిఫ్టెడ్ పీపుల్లో చూసినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచము మీద మోసికొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు వారి మధ్యను వారిని దించిరి. ఒకడు పక్షవాయువుతో పడున్నాడంట, కాళ్ళు చేతులు పనిచేయట్లే, పడక మీద ఉన్నాడు. నలుగురికి వచ్చిందంట స్నేహితులకి తలంపు, ఏంటి రే మనోడిని దేవుని దగ్గర తీసుకెళ్దాం రా. మీ జీవితంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? See, there need to be people who care. Don't tell me there is nobody who cares for me. The mistake is yours. ఈ నలుగురు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తానికి ఆ మనిషిని ఎత్తుకుని వచ్చారంట. ఎత్తుకుని వచ్చి తలుపు దగ్గరికి వస్తే లోపలికి వెళ్తాను, మనుషులు చోటు లేదు. మామూలు అయితే ఏం చేస్తారు, సారీ బ్రో, ఐ ట్రైడ్ బ్రో, నో ప్రాబ్లం, పెట్టిసిపోతున్నారు. కానీ ఇలాంటి వారు అలా కాదు. వీళ్ళు ఎట్లా తెలుసా, నువ్వు స్వస్థ పడాలి, నీకు అవుతుంది, మేము చేయాల్సింది చేస్తా, నేరుగా వెళ్తాను లేదా పైన ఇంటి రూఫ్ నుంచి చెప్తాం మేము రెడీ. పెంకులన్నీ తీసి పడేశారంట. ఇల్లు గాల చేయరా, చూసుకోదాంలే, ఏదేమైనా సరే నేను చూసుకుంటాను, నీ పని అవ్వాలి, నీకు స్వస్థత రావాలి, నీ జీవితంలో జయం కలగాలి, నీకు మేలు కలగాలి. ఆ నలుగురు పైనుండి దింపారంట. నెక్స్ట్ వచ్చిన చూస్తే యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి, చదువుతారా అండి, ఆయన వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని చూసి, తెచ్చిన వారి విశ్వాసాన్ని చూసి, ఇదిగో ఈ స్నేహితులు తెచ్చారు చూడు, ఈరోజు ఈ పని అయిపోయింది. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా ఈ జీవితంలో లేదో, ఇదిగో తెచ్చిన వారి విశ్వాసం. అనేక సార్లు కొన్ని పోరాటాల్లో మన విశ్వాసం చాలదు, కానీ మన పక్కన సరైన వాళ్ళు ఉంటే వారి విశ్వాసం చాలు, మన జీవితంలో కార్యం జరుగుతుంది. మన పక్కన ఉన్నవారు, మనల్ని ఆదుకున్నవారు, మనల్ని బలపరిచేవారు, మన ప్రోత్సాహపరిచేవారు విశ్వాసం ఉంటే మన జీవితంలో గొప్ప కార్యం చూస్తాం. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం ఇతరులతో సరిగా ఉంటనే కానీ, నేను చెప్పిన 4 రకాలు మనం ఇతరులతో సరిగా ఉంటనే కానీ అలాంటి స్నేహం మనకు కలగదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, నిజమైన స్నేహితుడు అన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ఈరోజు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు అండి. ఇంకో మాటలు చెప్పాలంటే, నీలో ఉన్న వీక్నెసెస్ అన్నీ తెలిసి, ఇందా చెప్పాను కదా, మన వీక్నెసెస్ అన్నీ తెలిసి మనల్ని ప్రేమించి మన పక్కన నిలబడి మనకు మేలు జరిగించేవాడు నిజ స్నేహితుడు యేసు ప్రభు. మన బలహీనతలు అన్నీ తెలుసు. ఈ మాట చెప్పాలంటే, నీ శోధనలు అన్నీ తెలుసు, నీ మైండ్లో ఉన్న తలపులన్నీ తెలుసు, దేవునికి మన ఆలోచనలు అన్నీ తెలుసు. అనేక సార్లు పాపం అనేటప్పుడు అతిక్రమం క్రియలతో చేస్తాం. ఈ మాట చాలాసార్లు వివరించాము. నో ఎక్స్ప్లెయిన్. అతిక్రమం క్రియలు చేస్తాం, దోషము మనసులో తలుస్తాం. యేసు ప్రభుకి 2 తెలుసు, దేవుడికి 2 తెలుసు. యేసు ప్రభు నిజంగా తండ్రికి తెలుసు, యేసు ప్రభు తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు, ట్రూత్ బి టోల్డ్. కానీ ఆయన అన్నీ ఎరిగి కూడా, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, లెట్స్ బి ఆనెస్ట్, నువ్వు తలంచే తప్పు, నీకు వచ్చే శోధన, నీకు వచ్చే చెడ్డ ఆలోచన, నీకు వచ్చే తలంపులు దేవునికి విరోధమైన అన్ని దేవుడు ఎరిగి కూడా నిన్ను ఇంకా ప్రేమిస్తాడంట. హౌ కెన్ యూ డూ ఇట్? హౌ కెన్ యూ డూ ఇట్? ఎందుకంటే మన లోకంలో చూసిన ఒక మాట మనం తప్పుగా వాళ్ళ గురించి మాట్లాడి చూడు, పక్కన ఉన్న వాళ్ళ గురించి వారా పోతారంటే మాట్లాడరు, కట్ చేస్తారు. కానీ యేసు ప్రభు అన్ని ఎరిగి కూడా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. తెలుసుకుంటాం మాత్రం కాదు, తండ్రి ప్లీజ్ గివ్ హిమ్ ఆపర్చునిటీ, గివ్ హిమ్ గ్రేస్. ఇంకొక తరుణం, ఇంకొక అవకాశం. హెబ్రీయులకు రాసిన పత్రిక చాప్టర్ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ మాటకు అర్థం ఏంటి క్లియర్ చెప్పాలంటే, మన ప్రధాన యాజకుడు పని ఏంటంటే విజ్ఞాపన చేయాలి. యాజకుల పని దేవునికి దగ్గర మనుషుల నిమిత్తమై విజ్ఞాపన చేయాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎరిగిన వాడిగా, ఆయన అన్ని విషయంలో ఎరిగిన వాడు. ఎలాగ ఎరిగిన వాడు? మనం ఏ రీతిగా శోధించబడుతున్నామో ఆయన కూడా అన్ని విషయంలో శోధించబడ్డాడంట. అన్ని విషయంలో శోధించబడి, మనలో తప్పులు, దోషములు, పాపములు అన్నీ ఉన్నాయి, కానీ ఆయనలో ఏదీ లేదు. హీ హాజ్ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు.
దేవుడు నీ బలహీనతలు ఎరుగున్నాడు, నీ మైండ్లో ఉన్న తలంపులన్నీ ఎరుగున్నాడు. చేసిన కార్యాలు మాత్రం కాదు, మైండ్లో ఉన్న తలంపులన్నీ ఎరుగున్నాడు. కానీ ఎట్ ఆయన అంటున్నాడు ఒకటి ఏంటంటే, నేను మీ స్నేహితుడిని, నేను మీ స్నేహితుడిని. సీ, దట్ ఈస్ ద ట్రూ ఫ్రెండ్. నీ బలహీనతలు, నీ తప్పులు అన్నీ ఎరిగి నిన్ను క్షమించి నీ పక్కన నిలబడేవాడు నిజమైన స్నేహితుడు. ఈరోజు అందుకని అంటున్నాడు, ట్రూ ఫ్రెండ్ అంటే యేసుప్రభు తప్ప ఇంకెవరు లేరని ప్రారంభం చెప్పు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఇంకా దాసులను పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను. స్నేహితులను పిలిచినప్పుడు ఆయన అంటాడు, ఎవరు నా స్నేహితులు అంటే, నా ఆజ్ఞల్ని గైకొని దాని ప్రకారం జీవించేవాడు. ఎక్కడ ఆ వాక్యం చదువుతామంటే జాన్ 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాడిని చేసినడలా మీరు నా స్నేహితుల యుందురు. కేవలం దేవుని స్నేహితులు ఊరకే కాదు, నేను ఇందా నుంచి చెప్తాను, ఇట్ టేక్స్ ఎన్ ఈక్వల్ షేర్ అండ్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ టు డూ. నీవు చేయవలసింది ఉంది, నీవు చేస్తే నీకేంటంట, నీకు భాగ్యము కలుగుతుంది. ఆయన స్నేహితుడు, ఆయన మాట వినగలిగితే నీవు దేవుని స్నేహితుడు అంట. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయండి. యేసు ప్రభు మనకు నూతన ఆజ్ఞ ఇచ్చాడు. తెలిసిన వారు బిగ్గరగా చెప్తారు, ఏంటో ఆజ్ఞ? John 13:34. Write it down or turn your pages and see. John 13:34. I have given you a new command. ఇదిగో మీకు నేను ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అది ఆజ్ఞ. నరహత్య చేయకూడదు ఆజ్ఞ ఎలాగో, వ్యభిచారం చేయకూడదు ఆజ్ఞ ఎలాగో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటాను దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇట్ ఈస్ నాట్ అ చాయిస్, ఇట్ ఈస్ అ మస్ట్. ఎందుకంటే దేవుడు అంటాడు, నీ పక్కన పెట్టిన వాళ్ళందరినీ నీ మంచి కొరకు పెట్టా. నీ ఆపులో పెట్టింది నేనే, నిన్ను ఒక స్థలంలో పెట్టింది నేనే, నిన్ను 44 ఇంట్లో పెట్టింది నేనే. నువ్వు 44 భార్యని తిట్టుకుంటున్నావేమో, కానీ ఆమె అలాంటి పని చేసి ఉండకపోతే నువ్వు చెరసాలకు ఉంటావా? పాపం చేయడం ఒకటి చూసుకున్నా, కానీ అక్కడ నుండి చెరసాలకు పంపించేలా చూసుకున్నా. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కాలంటే పైకి నేరుగా వెళ్తాం కాదు, కిందకి వెళ్ళాలి. చాలా మంది కనిపిస్తుంది, ఏంటి దేవుడిని దగ్గర నమ్ముకుందాం, నా జీవితం కిందకి వెళ్తుందంటే, వెయిట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్పైక్, బట్ బిఫోర్ ద స్పైక్ గో బ్రోకెన్. విరిగి నలిగిన హృదయం కిందకి వెళ్ళాలి. ఆ బ్రోకెన్లోకి వెళ్తే స్పైక్ సర్ర రాత్రికి వస్తుంది. ఎందుకంటే రాత్రికి యోసేపు చరిత్ర మారిపోయింది. ఏంటి రాత్రికి ఆయన కల వచ్చిందంట, పొద్దులు వేసి చంపేయండి రా అన్నాడంట. లేదయ్యా, నాకు ఒకటి తెలుసయ్యా, ఆయన తీసుకొస్తా. మనం గమనిస్తానండి, ఈరోజు యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన మాట, ఆయన మనకిచ్చిన మాట, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఆ మాట వింటే నువ్వు నా స్నేహితుడివి. ఈరోజు యేసు ప్రభు బిడ్డలమైతే మనం ప్రేమికులుగా ఉండాలి, మనం దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ఈరోజు ఈ మాటతో మరలా ముగిస్తాను. కమింగ్ బ్యాక్ టు ది సేమ్ వర్డ్. నీ బలహీనతలు, నీ పొరపాటులు, నీ జీవితము, నీ గతము, నీ భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను నీ స్నేహితుడిని, నేను నీ ప్రేమికుడిని, నేను నీతో ఉంటాను, నీకు మేలు చేస్తా, నీకు జయమిస్తా, నీకు మంచి చేస్తా, నీ జీవితాన్ని స్థిరపరుస్తా. గాడ్ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ పాయింట్ చూస్తే యేసు ప్రభు మనకి తండ్రితో కలిపేవాడు. ఈ మాటలు ముగిస్తున్నాను, ఎందుకంటే ప్రారంభం చెప్పుకుంటూ వచ్చాను, మనల్ని దేవుడు కొన్నిసార్లు దేవుడు మనుషులు పెడతాడు దేవునితో కలుపుతానికి, కానీ యేసు ప్రభు మనల్ని తండ్రితో కలుపుతాడు. హీఈస్ నెంబర్ 1. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి తెరిచారు. రెండోది చూస్తే యేసు ప్రభుకున్న అధికారం, యేసు ప్రభుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఇంకే మనిషికి లేదు. ఎవరికన్నా ఉందా? అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామము? యేసు నామం. సర్వ అధికారం కలిగిన నామం. మూడోదిగా చూస్తే మన భారమంతా మోసేది ఎవరండి? మన యేసు ప్రభు అండి. ఆయనతో మాట్లాడితే చాలు, గుండె తేలికైపోతుంది. నీకు మనుషులను సంపాదించుకున్నావు లేవో, కొన్నిసార్లు నీ పక్కన ఎవరు లేరేమో, నిజంగానే ఎవరు లేరేమో, నువ్వు మంచిగా ఉన్నా కూడా ఎవరు లేరేమో, బాధపడద్దు. అయ్యో మీకు ఉన్నట్టు నాకు లేరని బాధపడద్దు. అల్టిమేట్ బర్డెన్ బేరర్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన దగ్గర భారాన్ని పోసి నీ భారమంతా తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి. నాలుగోది చెప్పింది చూస్తే, శక్తి, నైపుణ్యత, తలాంతులు కలిగిన వారు, నీ కొరకు ఏదైనా చేయగలిగిన వారు, నీ జీవితంలో ఏదైనా మేలు చేయగలిగిన వారు, నీ ఆశపడిన ప్రతిదాన్ని జరిగించేవారు. మన యేసు ప్రభు చేయడా?
అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయడా? కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరంగా నీ జీవితంలో చేయడా? ఆయనకి శక్తి లేదా? ఆయనకి తలాంతు లేదా? ఆయనకి చేయగలిగిన కెపాసిటీ లేదా? ఈస్ గాట్ ఇట్ ఆల్. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు అనుకున్న దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు కోరిన దానికన్నా ఎక్కువే చేస్తాడు. ఎందుకంటే ఆయన నిజంగా ప్రేమించే దేవుడు అండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాడు, దేవుడితో మొదటగా నీ స్నేహం. దేవుడితో నువ్వు సరిగా ఉండాలి, పొరుగు వాడితో సరిగా ఉండాలి. ఎందుకంటే అనేక సార్లు దేవుడు జరిగించే కార్యాలు నీ పొరుగు వాడి ద్వారా జరిగిస్తాడు, నీ పక్కన ఉన్న వారి ద్వారా జరిగిస్తాడు, నీ చుట్టూ ఉన్న వారి ద్వారా జరిగిస్తాడు. బట్ ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్. డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు హ్యాపెన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ టేక్ ది ఇనిషియేటివ్. మొదటిగా ప్రాక్టికల్గా చాలా విషయాలు చెప్పాను ఈరోజు. బీ నైస్, బీ కైండ్, బీ ఓపెన్, బీ ఫ్రెండ్లీ. నాట్ ఫ్రెండ్లీ ఫర్ సిన్, ఫ్రెండ్లీ ఇన్ నేచర్. ఇతరులకి గౌరవించేవారుగా, గణపరిచేవారుగా, ప్రేమను చూపించేవారుగా, ఆదరించేవారుగా, మన చేతికి వచ్చిన సహాయం మనం చేయగలిగిన వారు ఉంటే నిశ్చయంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. చేసే స్థలంలో ఉంచితే దేవుడితో నిజంగా మన స్నేహం ఉందా పరీక్షించుకుందాం. నిజమైన స్నేహితులు కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం. ఏ స్థితిగతులన్నా మన పక్కన నిలబడగలిగిన వారా? అలాంటి స్నేహం కలగాలంటే అది దేవుని ద్వారానేనండి, దేవుని బిడ్డలుగానే. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ద రైచియస్ చూస్ దేర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ బట్ ద వికెడ్ లీడ్స్ దెమ్ అస్ట్రే. నీతిమంతులు వారి స్నేహితులు జాగ్రత్తగా చూసుకుంటారంట, కోరుకుంటారంట. నీవు సరైన వ్యక్తి అయితే నీ స్నేహితులు ఉండాలి, కానీ జాగ్రత్తగా కోరుకోవాలి. ఎవరు దేవుని చిత్తం, ఎవరు దేవుని ద్వారా, ఎవరు సరైన వారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సామెతలు 22, 24, 25 వచనాలు. Do not make friends with a hot-tempered person. Do not associate with anyone who gets easily angered, or you may learn their ways and get yourself ensnared. కోపిష్టితో, అధికంగా కోపము కలిగిన వాడు, అటువంటి వ్యక్తితో స్నేహము చెయ్యొద్దు. ఎందుకంటే ఆ దారిలోనే ఆ రీతిగానే నీవు వెళ్ళిపోతావేమో, ఆ రీతిగానే నీ బ్రతుకు మారిపోతుందేమో. దుష్ట స్నేహము మంచి నడవడికని చెడుతుందంట. దుష్ట స్నేహము. బీ కేర్ఫుల్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ యు ఆర్ హ్యావింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ యు ఆర్ హ్యావింగ్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, జ్ఞానితో నడిచేవాడు జ్ఞాని అవుతాడంట. The one who has a companion of fools will harm. మూర్ఖులతో వెళ్తే కీడే జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని దగ్గర మొదటగా మన జీవితం సరిగా ఉందా చూసుకోదామండి. దేవునితో మొదటగా మనం సరిగా ఉన్నామా చూసుకోదామండి. దేవుని దగ్గర మొదటగా మనం సమర్పించుకున్నామా, ఆయనను ప్రేమిస్తున్నామా, ఆయనతో స్నేహం కలిగి ఉన్నామా, ఆయన ద్వారముగా మనం ఇతరులు ఆయన ప్రేమను చూపించగలుగుతున్నామా. దేవుని ప్రేమ మనలో ఉంటేనే కానీ దేవుని ప్రేమను మన ఇతరులకు చూపించలేము. ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉందా చూసుకోండి. దేవుని ప్రేమ లేకపోతే జీవించే జీవితం వ్యర్థమే. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు చేసే పని వ్యర్థమే. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థమేనండి. ఇట్ ఇస్ నో పాయింట్. ద వరల్డ్ సేస్ లివింగ్ ఐసోలేటెడ్. గాడ్ ఈస్ నెవర్ టాకింగ్ టు యూ టు లివ్ ఐసోలేటెడ్. యు ఆర్ డిజైన్డ్ టు లివ్ యాజ్ అ ఫ్యామిలీ. కుటుంబముగా, సమూహముగా, దేవుని ప్రజలుగా వర్ధిల్లు వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని చూడు ప్రభా, నీకులాగా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరయ్యా. మాకు ఏదైనా ఈరోజు మా జీవితంలో కలిగి ఉన్నామంటే అది నీ ప్రేమను బట్టే, నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టే, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టే, నువ్వు చేసే కార్యాన్ని బట్టే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రతి దాన్ని బట్టి వందనాలు ప్రభా, వందనాలు పరమ తండ్రి, వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన భాగ్యం, ఈ అవకాశం, ఈ శ్లాఘతను బట్టి వందనాలు. నీతో కలుస్తానికి మాకు ఇచ్చిన ఈ విమోచన మార్గాన్ని, కార్యాన్ని బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన బహుమానమైన యేసును బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన నీ బహుమానమైన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. అయ్యా, తగని వారమే, యోగ్యత లేని వారమే, కానీ మమ్మల్ని కోరుకున్నావు, పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ ప్రజలుగా జీవించమంటున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫలించే జీవితంలో దయచేయి, జయకరమైన జీవితంలో దయచేయి, అభివృద్ధి కలిగిన జీవితంలో దయచేయి.
నీకు ఇష్టంగా జీవించే జీవితం దయచేయి. ఈరోజు కూడొచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి ప్రభా. ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. నీ తోడు, నీ కృప, నీ వాక్ మాకు అనుగ్రహించి, నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు ప్రభు మా నిజ స్నేహితుడు. అదే రీతిగా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించిన మాట ప్రకారం ఇతరులలో మేము విత్తువారుగా, ప్రేమను పంచువారుగా, సహాయం చేయువారుగా, మా జీవితంలో మేము బలపరుచుకున్న వారుగా, నీ చిత్తము మా జీవితంలో జరిగినట్లుగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వారుగా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం